నమస్కారం నిహారిక రెడ్డి గారు. నమస్తే. కవిత కేసుకి సంబంధించి చాలా రకాలైనటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి చాలామందికి. ఎందుకు రెండు ఏజెన్సీస్ రేపు చేస్తున్నాయి? ఒకవైపు ఆమె జ్యుడిషియల్ కస్టడీలో ఉండగా ఆమెను మళ్ళీ సిబిఐ అరెస్ట్ చేయడం ఏమిటి? సిబిఐ తరఫున మళ్ళీ కోర్టుకి తీసుకురావడం ఏమిటి? మళ్ళీ దీన్ని విచారించడం ఏమిటి? ఇన్ని రకాల ఏజెన్సీస్ ఎందుకు వర్క్ చేస్తున్నాయి దాని మీద అనేది అందరికీ వచ్చేటటువంటి చాలా కామన్ క్వశ్చన్. సాధారణంగా మనం ఏదన్నా చెప్పేటప్పుడు ఓన్లీ మనీ లాండరింగ్కి సంబంధించి ఈడీ వర్క్ చేస్తుంది, లేకపోతే కుట్రపూరితమైనటువంటి నేరాలు ఇటువంటివన్నీ కూడా సిబిఐ దర్యాప్తు చేస్తుంది అని చెప్తే కుట్రపూరిత నేరం ఏమిటి అనేది క్వశ్చన్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. వీటన్నిటికీ ఏమని చెప్పాలి? కవిత కేసులో ఈడీ పాత్ర ఏమిటి, సిబిఐ పాత్ర ఏమిటి? ఒక ప్రముఖ లాయర్గా దాన్ని వివరించండి. ఫస్ట్ ఈడీ పర్వ్యూ తీసుకున్నాం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది 2 మేజర్ యాక్ట్స్ కింద వర్క్ చేస్తుందండి. ఒకటి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, ఒకటి ఫారిన్ ఎక్స్చేంజ్ ఫెమా అని అంటారనమాట. సో ఫెమా కింద, పిఎంఎల్ఏ కింద ఈ 2 యాక్ట్స్ స్టాట్యూట్స్ కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి పవర్ ఉంది. ఈ ఈడీ డీల్స్ విత్ టెయింటెడ్ మనీ, ఎస్పెషల్లీ ఈ కేసు చూసుకుంటే ఇక్కడ ఫెమా ఫారిన్ ఎక్స్చేంజ్ ఇన్వాల్వ్ అవ్వలేదు, బట్ మోర్ కన్సర్న్డ్ విత్ టెయింటెడ్ మనీ. టెయింటెడ్ మనీ అంటే ఒక అఫెన్స్ చేయబడిన మనీని, ఆ హష్ మనీని సర్క్యులేట్ అవుతా ఉంది, ఆ ట్రయల్ మనీ మూవ్ అవుతా ఉంది. సో దానిని బ్లాక్ మనీని కాస్త వైట్ మనీ చేసి, అంటే అఫెన్స్ రిలేటెడ్ మనీని లాండరింగ్ చేయడమే మనీ లాండరింగ్ ఉంది. ఆ మనీ లాండరింగ్ కింద పవరే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఉంది. ఈడీ డైరెక్ట్గా ఏ కేసుని టేకప్ చేయదు అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ హ్యాస్ ఎన్ ఎఫ్ఐఆర్. అంటే వాట్ యూ మీన్ బై దట్? మనం పిఎంఎల్ఏ యాక్ట్ ఓపెన్ చేస్తే స్కెడ్యూల్ అఫెన్సెస్ ఉంటాయన్నమాట. స్కెడ్యూల్ అఫెన్సెస్ అంటే ఐపీసీ, సే ఫర్ ఎగ్జాంపుల్ ఐపీసీ కింద కాన్స్పిరసీ, చీటింగ్, ఇలాంటివంతా అఫెన్సెస్ మెన్షన్ అలా ఒక 158 అఫెన్సెస్ అలా ఒక లిస్ట్ ఇచ్చి ఉంటారు స్కెడ్యూల్ అఫెన్సెస్లో. ఈ అఫెన్స్ చేసి దాని ద్వారా పొందిన డబ్బుని మనీ లాండరింగ్గా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే అప్పుడు ఈడీ ఇన్వాల్వ్ అవుతుంది. సో ఫస్ట్ ఏం జరగాలి? అఫెన్స్ జరగాలి. ఏ అఫెన్స్ జరగాలి? ఏ అఫెన్స్ అయితే ఆ స్కెడ్యూల్లో మెన్షన్ చేసున్నారో ఆ అఫెన్స్ జరగాలి. ఆ అఫెన్స్ మీద ఎఫ్ఐఆర్ బుక్ అయి ఉండాలి, దాని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయి ఉండాలి. అప్పుడు ఈడీకి ఓకే, ఆ డబ్బుని ఏదైతే అఫెన్స్ చేసి దక్కించుకున్న డబ్బులతో వీళ్ళు మనీ లాండరింగ్ చేశారు అంటే అప్పుడు ఈడీ ఇన్వాల్వ్ అవుతుంది. సో ఫస్ట్ ఎవరు ఈ అఫెన్సెస్ కింద, ఇప్పుడు నేను చీటింగ్ అని చెప్పాను, కాన్స్పిరసీ అని చెప్పాను, ఈ కేసెస్ మీద ఎవరు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు? either రెగ్యులర్ పోలీస్ ఆర్ ఇఫ్ ఇట్ ఇస్ అ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, సిబిఐ. సో ఈ కేసులో కూడా మీరు మన కవిత గారి కేసులో కూడా చూస్తే, కవిత అనేది ఫస్ట్ ఈడీ వచ్చి అరెస్ట్ చేయడం క్వశ్చన్ కాదు ఇక్కడ. ఈ ఫస్ట్ మనం చూసినప్పుడు అయితే అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా వీళ్ళకందరినీ ఫస్ట్ సిబిఐ, యాక్చువల్గా లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ఢిల్లీ ఎప్పుడైతే ఆర్డర్ అంటే వాళ్ళకి రిపోర్ట్ చేశారో, సిబిఐ ఫస్ట్ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ మొదలెట్టారు. ఆ ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ మనీష్ సిసోడియాని, తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ఇలా అరెస్ట్ చేసుకుంటూ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కవిత దగ్గరికి వచ్చారు. ఈ అరెస్ట్ చేసేటప్పుడు కూడా ఈ సిబిఐ అయితే ఏదైతే ఉందో ఫస్ట్ అరెస్ట్ చేసే ముందు ఫస్ట్ దే విల్, ఒక మనీష్ సిసోడియాని అరెస్ట్ చేశారు, వాళ్ళకి అరెస్ట్ చేసే ముందు సెక్షన్ 41A నోటీస్ ఇస్తారు. ఇఫ్ ఇట్ ఇస్ అ క్రైమ్ ఇస్ బిలో 7 years. 41A నోటీసులు చాలా ఇచ్చారు కవితకు కూడా, కానీ దేనికి రెస్పాండ్ అవ్వలేదు. ఎప్పుడైతే వాళ్ళు రెస్పాండ్ అవ్వలేరో, ఎప్పుడైతే సరైన అప్రోప్రియేట్ రిప్లై రాలేదో, దెన్ దే కెన్ టేక్ దెమ్ ఇన్ టు ది కస్టడీ. సో సిబిఐ ఫస్ట్ రిజిస్టర్ చేసింది, కానీ ఈడీ ఫస్ట్ కస్టడీలోకి తీసుకుంది. సో సిబిఐ కేసు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద జరుగుతుంది. ఆ కేసు లేకుండా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కానీ ఏదైనా పోలీస్ కానీ, సే ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ పోలీస్ ఉంది, వాళ్ళు కాన్స్పిరసీ కింద ఒకరు చీటింగ్ చేసి డబ్బులు పొందారు, మర్డర్ చేసి డబ్బులు సంపాదించారు. ఆ డబ్బు ఇప్పుడు మర్డర్ ఎవరు ఇన్వెస్టిగేట్ చేస్తారు? పోలీస్ ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఆ డబ్బుతో ఏం చేశారు దాన్ని ఈడీ ఇన్వెస్టిగేట్ చేసింది. సేమ్ ఇక్కడ జరుగుతుంది కూడా కవిత కేసులో. ఇప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద సిబిఐ రిజిస్టర్ చేసింది ఎఫ్ఐఆర్, దాని మీద ఇన్వెస్టిగేషన్ మొదలయ్యింది. కానీ దాంట్లో డబ్బులు ట్రయల్ ఎట్లా మూవ్ అయింది? మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్ అట్లా కొంతమంది అప్రూవల్గా మారిపోయినారు. బిజినెస్ పీపుల్, అరవింద్ ఎగ్జాక్ట్లీ వాళ్ళు అప్రూవల్గా మారిపోయి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత లీడ్ తిని మీదకి బేసిక్గా నోటీస్ ఇచ్చారు. షీ డిడ్ంట్ గివ్ ఎన్ అప్రోప్రియేట్ రిప్లై. తనని జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత సిబిఐ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద చేయాలి కాబట్టి ఆటోమేటిక్గా సిబిఐ కూడా జ్యుడిషియల్ కస్టడీ అడుగుతుంది.
ఒక ఏజెన్సీ దగ్గర జ్యుడిషియల్ కస్టడీ ఉన్నంత మాత్రాన ఇంకో ఏజెన్సీ దగ్గర జ్యుడిషియల్ కస్టడీ ఉండాల్సిన అవసరం ఏమి అలా ఏం లేదు. ఎనీ నెంబర్ ఆఫ్ ఏజెన్సీస్, బికాస్ ఈ ఏజెన్సీస్ అన్ని డిఫరెంట్ యాక్ట్ కింద ఇన్వెస్టిగేట్ చేస్తున్నాయి ఫర్ డిఫరెంట్ క్రైమ్స్, ఫర్ డిఫరెంట్ అఫెన్సెస్. సో ఇన్ దట్ కేస్ ఒకరు జ్యుడిషియల్ కస్టడీలో తీసుకున్నంత మాత్రాన ఇట్స్ నాట్ ఎ ప్రొహిబిషన్ ఆన్ అదర్ ఏజెన్సీ. వేరే ఏజెన్సీస్ కూడా అరెస్ట్ వారెంట్ తీసుకోనో అరెస్ట్ చేసో జ్యుడిషియల్ కస్టడీ ఆర్ పోలీస్ కస్టడీ వాళ్ళ ఇష్టం. ఏ కస్టడీ అని అడగొచ్చు, కస్టోడియల్ ఇంట్రాగేషన్ పోలీస్ కస్టడీ అని అడగొచ్చు, జ్యుడిషియల్ కస్టడీ అని అడగొచ్చు. ఈ కేసులో కవితను అడిగింది జ్యుడిషియల్ కస్టడీ, ఈడీ జ్యుడిషియల్ కస్టడీ అడిగింది, దాని తర్వాత కంటిన్యూషన్ ఇప్పుడు సిబిఐ కూడా జ్యుడిషియల్ కస్టడీ అడుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.